సామ్సంగ్ గెలాక్సీ S24 సిరీస్ రీసెంట్గా ఇండియాలో లాంచ్ చేసిన సామ్సంగ్ వాళ్ళ ఫ్లాగ్షిప్ ఫోన్ అనమాట. ఈ సిరీస్లో S23తో కంపేర్ చేస్తే S24లో మనకి మేజర్ ఇంప్రూవ్మెంట్ ఏంటంటే గెలాక్సీ AI. సామ్సంగ్ వాళ్ళు ఏం చేశారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐని చాలా చోట్ల ఈ ఫోన్లో మనకి ఇంప్లిమెంట్ చేశారనమాట. యాక్చువల్లీ ఇది సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా. అయితే దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి ఆ వీడియో చూడండి. ఆ వీడియోలో మేజర్గా ఈ ఫోన్ సంబంధించిన అన్ని పాయింట్స్ కవర్ చేశాను. ఇది ఒక్కటే గెలాక్సీ ఒకటే మిస్ చేశాను. ఎందుకు చేశానంటే దాని గురించి మాట్లాడితే కనీసం ఒక 5 నిమిషాలు మాట్లాడాలి, ఎందుకు లెంత్ ఎక్కువ అయిపోద్దని ఈ వీడియో సపరేట్గా చేస్తున్నాను. ఇది ఓన్లీ S24 అల్ట్రాలోనే కాదు, మీకు అన్ని S24 సిరీస్ అన్నింటిలో కూడా ఈ గెలాక్సీ AI ఫీచర్స్ అనేవి పనిచేస్తాయి. యాక్చువల్లీ ఈ ఫోన్ మన కంపెనీ నుంచి పంపించింది కాదు, సో నేను వేరే దగ్గర తెచ్చుకున్నాను. సో అందువల్ల మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలి. నాకు 1 డే మాత్రమే టైం ఉంది, సో 1 డే నుంచి మాత్రం ఫోన్ యూజ్ చేస్తున్నా. సో టక్టక్గా చేసి ఇచ్చేయాలి కాబట్టి నేను ఈ గ్యాప్లో అబ్జర్వ్ చేసిన కొన్ని గెలాక్సీ AI ఫీచర్స్ మీకు చూపిస్తాను. ఏదైనా చిన్న మిస్ అవ్వచ్చు, బట్ మేజర్లీ అన్ని కూడా కవర్ చేశాను ఈ వీడియోలో. ఫస్ట్ గెలాక్సీ AI ఫీచర్ ఏంటంటే సర్కిల్ టు సెర్చ్ అనే ఒక ఆప్షన్ తీసుకొచ్చారు. సర్కిల్ టు సెర్చ్ అంటే ఏం లేదు, సింప్లీ యాప్ తో సంబంధం లేకుండా ఏదైనా సరే మీరు ఫోన్ ఏదైనా చూస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక షర్ట్ కనిపించింది, ఈ షర్ట్ కావాలనిపించింది అనుకోండి, జస్ట్ దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే మీకు ఇట్లా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. జస్ట్ మీరు సర్కిల్ చేయండి, మీకు ఏం కావాలని సర్కిల్ చేస్తే ఆ సర్కిల్ చేసినప్పుడు అక్కడ డ్రెస్ సెలెక్ట్ అయ్యి ఆ డ్రెస్ ఎక్కడెక్కడ దొరుకుతుంది, ఏ కలర్స్ దొరుకుతుంది అనేది కూడా మీకు కింద సజెషన్స్ లో కనిపించేస్తాయి. ఇది ఓన్లీ షర్ట్స్ అనే కాదు, మీరు ఏదైనా పర్సన్ గురించి తెలుసుకోవాలి, జస్ట్ లాంగ్ ప్రెస్ చేసి పర్సన్ సర్కిల్ చేసిన ఆ పర్సన్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనకి వచ్చేస్తాయి అనమాట. సో ఇది చాలా మంచి ఫీచర్. ఈ సర్కిల్ టు సెర్చ్ అనేది ఓన్లీ యూట్యూబ్ లో కాదు, మీకు ఎక్కడైనా సరే త్రూ అవుట్ ద మొబైల్ ఎక్కడ సెర్చ్ చేస్తున్నా, క్రోమ్ లో కానీ గ్యాలరీలో కానీ ఎక్కడ చూసినా కూడా మీకు ఈ ఫీచర్ అనేది పనిచేస్తుంది. గ్యాలరీలో అయినా సరే నేను జస్ట్ లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేసిన మీకు అడ్రస్ ఎక్కడ ఉన్నాయని వచ్చేస్తాయి అనమాట. సో ఫీచర్ అనేది చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ ఫోటో అసిస్టెన్స్ అని తీసుకొచ్చారు. అంటే గ్యాలరీలో మీరు నార్మల్ ఫోటోస్ యూజ్ చేస్తుంటారు కదా, ఫోటోస్ లో చాలా వరకు ఏ ఇంప్లిమెంటేషన్ అనేది తీసుకొచ్చారు. మీకు బేసిక్ చూపిస్తాను. జస్ట్ ఏదైనా ఫోటో ఉందనుకోండి, జస్ట్ ఎడిట్లోకి వెళ్ళండి. ఎడిట్లోకి వెళ్ళాక ఇక్కడ మీకు కొత్తగా ఆప్షన్ కనిపిస్తుంటుంది, ఇక్కడ ఏ ఫీచర్ ఒకటి కనిపిస్తుంటుంది. జస్ట్ దీన్ని క్లిక్ చేస్తే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ సెలెక్ట్ చేయాలనుకోండి, సో జస్ట్ ఒక పర్సన్ సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్ గా ఆ పర్సన్ సెలెక్ట్ అయిపోతాడు. జస్ట్ దాన్ని లాంగ్ ప్రెస్ చేసి నువ్వు పక్కకి ఒకవేళ సైడ్ కదిలించుకోవాలనుకోండి, జస్ట్ సైడ్ కదిలిచ్చేసి జనరేట్ క్లిక్ చేస్తే చాలు. ఆటోమేటిక్ గా బ్యాక్ సైడ్ మనకి ఏదైతే లేయర్ ఉంటుందో మనకి ఏ ద్వారా ఆటోమేటిక్ గా బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుంది అనేది జనరేట్ అయిపోతుంది. ఇక్కడ అంతా జనరేట్ అయిపోతుంది అనమాట. దాంతోపాటు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇమేజ్ అనేది కొంచెం క్రాస్ గా వచ్చింది అనుకోండి, సింప్లీ ఇక్కడ ఎడిట్ సింబల్ క్లిక్ చేసి ఏ క్లిక్ చేసి జస్ట్ దీన్ని రొటేట్ చేయొచ్చు. ఇక్కడ జస్ట్ ఇలా రొటేట్ చేసుకొని మీకు ఎలాగా అంటారు, నేను యాక్చువల్ ఫోటో సైడ్ గానే వచ్చింది, నేను రొటేట్ చేస్తున్నా. జస్ట్ చెప్తున్నా, ఒకవేళ మీ ఫోటో అనేది కొంచెం వంకరగా వచ్చింది అనుకోండి, జస్ట్ అలా రొటేట్ చేసుకొని జనరేట్ క్లిక్ చేసి చాలు. ఆటోమేటిక్ గా ఈ గ్యాప్స్ ఏదైతే ఇక్కడ ఖాళీగా గ్యాప్ కనిపిస్తుందో అదంతా కూడా ఏ ఆటోమేటిక్ గా జనరేట్ చేస్తుంది. ఫోటోషాప్ ఏఐలో చూసుంటారు, ఈ ఫీచర్స్ అన్ని బాగా పర్ఫార్మ్ చేస్తుంది. జనరేటివ్ ఏ ఇక్కడ చూడొచ్చు, ఒరిజినల్ కి ఇప్పుడు అప్డేట్ చేసిన దానికి డిఫరెన్స్. కాకపోతే అక్కడక్కడ సరిగ్గా చూపించట్లా, ఈ హ్యాండ్స్ దగ్గర అంతా కూడా కరెక్ట్ గా జనరేట్ చేయట్లేదు, కానీ బాగా పనిచేస్తున్నాయి ఈ ఫీచర్స్ అయితే. నెక్స్ట్ నోట్ అసిస్టెన్స్. లైక్ మీరు ఏదైనా నోట్స్ రాస్తున్నారు అనుకోండి, నోట్స్ రాసినప్పుడు ఏదైనా ఎక్కువ పారాగ్రాఫ్లు ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి, సో వీటన్నిటిని సమరైజ్ చేయాలనుకోండి, సింప్లీ ఇదంతా మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు ఏఐ సింబల్ కనిపిస్తుంటుంది, దీన్ని క్లిక్ చేసే చాలు. ఆటోమేటిక్ గా ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ కనిపిస్తుంటాయి. ఆటో ఫార్మాట్ క్లిక్ చేస్తే మీకు హెడర్స్ అండ్ బుల్లెట్స్, మీటింగ్ నోట్స్. జస్ట్ హెడర్స్ అండ్ బుల్లెట్స్ అంటే హెడ్డింగ్ బుల్లెట్ పాయింట్స్ వచ్చేస్తాయి అనమాట, నీట్ గా ఒక సమరైజ్ చేస్తుంది. మీరు ఎక్కువ టెక్స్ట్ అంతా చదువుకో, లైక్ పీడిఎఫ్స్ ఇవన్నీ ఏదైనా క్లాస్ నోట్స్ ఇవన్నీ ఉన్నాయనుకోండి, సో అవన్నీ కూడా మీరు ఈజీగా సమరైజ్ చేసుకోవచ్చు. బుల్లెట్ పాయింట్స్ లాగా మీకు సమరైజ్ అయిపోతాయి. ఇలా నీట్ గా మీకు 1 by 1 టైటిల్ వచ్చేసి సమరైజ్ అయిపోతాయి అనమాట. సో చాలా సింపుల్ గా మీరు కంటెంట్ అంతా కూడా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు సమరైజ్ చేశారనుకోండి, సమరైజ్ క్లిక్ చేసినా సేమ్ మనకి ఇప్పుడు ఈ ప్యాసేజ్ అంతా కూడా మనకి ఒక 4 పాయింట్స్ బుల్లెట్ పాయింట్స్ లో క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ అనేది వచ్చేస్తుంది. దాంతోపాటు కరెక్ట్ స్పెల్లింగ్ అని ఉంటుంది. లైక్ మీరు ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా చేస్తుంటే మీరు మాన్యువల్ గా టైప్ చేశారు అనుకోండి నోట్స్, ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయో మీకు డౌట్ ఉంటే జస్ట్ క్లిక్ చేసి చాలు, ఆటోమేటిక్ గా స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేవి క్లియర్ చేసి మీకు రీప్లేస్ చేస్తుంది. అండ్ దాంతోపాటు ట్రాన్స్లేట్ ఆప్షన్ ఉంటుంది. సో ట్రాన్స్లేట్ అనేది మీకు తెలుగు అట్లాంటివి లేవు, నేను చెప్పే కదా 13 లాంగ్వేజెస్ వీళ్ళు తీసుకొచ్చారు. అది మీకు చెప్తాను, తర్వాత చెప్తాను. 13 లాంగ్వేజ్ తీసుకొచ్చారు మొత్తానికి. వాటిలో హిందీ ఉంది, ఇంగ్లీష్, హిందీ ఉంది. సో మీరు హిందీకి ట్రాన్స్లేట్ చేసుకోవాలనుకున్నా ఈజీగా హిందీకి ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. హిందీ క్లిక్ చేసే చాలు, ఇక్కడ ఉన్న మ్యాటర్ అంతా కూడా మీకు హిందీలో ట్రాన్స్లేట్ అయిపోద్ది. సో ఇది తెలుగు మేబీ తీసుకొస్తారు లేదో నాకైతే తెలియదు, బట్ ఈ ఫీచర్ అయితే బాగుంది, బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ గ్యాలరీలో చూసుకుంటే స్లో మోషన్ ఒకటి తీసుకొచ్చారు. లైక్ మీరు ఏదైనా గ్యాలరీలో వీడియో ప్లే చేస్తా ఉన్నారు, సడన్ గా మీకు స్లో మోషన్ చేయాలనిపించింది అనుకోండి, జస్ట్ మధ్యలో మీరు లాంగ్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా వీడియో అనేది స్లో మోషన్లోకి వెళ్ళిపోద్ది. సో స్లోగా మీరు నడుచుకుంటూ వస్తున్నట్టు ఎఫెక్ట్ బాగుంటుంది. అండ్ జస్ట్ వదిలేస్తే మళ్ళీ నార్మల్, మళ్ళీ పట్టుకుంటే మళ్ళీ స్లో మోషన్, అలా మీకు ఒక స్లో మోషన్ ఎఫెక్ట్ అనేది గ్యాలరీ తీసుకొచ్చారు. చాలా స్మూత్ ఉంది. మీకు జనరల్గా మీరు రికార్డ్ చేసిన ఫుటేజ్ స్లో మోషన్ చేసినప్పుడు ఫ్రేమ్స్ గా వచ్చేస్తుంది, బట్ చాలా స్మూత్ గా వచ్చింది అనమాట యానిమేషన్, బాగుంది. దాంతో పాటు కాల్ అసిస్టెన్స్ ఒకటి తీసుకొచ్చారు. లైక్ ఇక్కడ మీరు ఎవరికైనా కాల్ చేసినప్పుడు కింద మీకు కాల్ అసిస్టెంట్ అని కనిపిస్తుంది, అది క్లిక్ చేస్తే అక్కడ మీకు 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. టెక్స్ట్ కాల్, లైవ్ ట్రాన్స్లేట్ అని. లైవ్ ట్రాన్స్లేట్ క్లిక్ చేస్తే మనం ఏదైనా ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాం అనుకోండి, అవతల పర్సన్ హిందీ పర్సన్ అనుకోండి, సో మీరు ఇంగ్లీష్ లో మాట్లాడితే అవతల పర్సన్ కి హిందీలో ట్రాన్స్లేట్ అవుతుంది, అవతల పర్సన్ హిందీలో మాట్లాడుతుంటే మీకు ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ అవుతుంది అనమాట. క్లియర్ గా స్పాట్ టు స్పాట్ మీకు ట్రాన్స్లేట్ అయిపోతూ ఉంటుంది. కాకపోతే ఇంగ్లీష్ లో మనం మాట్లాడింది మాత్రం అవతల పర్సన్ కి ఎగ్జాక్ట్ గా ట్రాన్స్లేట్ అవుతుంది. కాకపోతే హిందీలో మాట్లాడేవాడు మాత్రం ఇంగ్లీష్ అనేది అంత యాక్యురేట్ గా రావట్లేదు. అంటే మా ఫ్రెండ్స్ కి హిందీ అంతగా రాదు, వాళ్ళేదో తిక్క హిందీ మాట్లాడతారు. ఆ మాట్లాడినంత వరకు
బాగానే ట్రాన్స్లేట్ చేస్తుంది. అదే వాళ్ళు మాడిన సూపర్ లేదేమో కానీ బాగానే పనిచేస్తుంది ఫీచర్ అయితే. మీకు జనరల్ గా వేరే లాంగ్వేజ్ వాళ్ళతో మాడుతున్నప్పుడు ఇది పనికొస్తుంది. ఈ ఫీచర్ అనేది మీకు ఓన్లీ 13 లాంగ్వేజ్ మాత్రం సపోర్ట్ తీసుకొచ్చారు. వాటిలో ఇండియన్ లాంగ్వేజ్ మాత్రం ఓన్లీ హిందీ ఒకటే ఉంది. ఇంగ్లీష్ ఉంటుంది అండ్ ఓన్లీ హిందీ మాత్రం ఉంటుంది ఇండియన్ లాంగ్వేజ్ అయితే. సో ఇంగ్లీష్ టు హిందీ మీరు ట్రాన్స్లేట్ అయితే చేసుకోవచ్చు. సో ఇవి నేను అబ్జర్వ్ చేసిన కొన్ని AI ఫీచర్స్. ఇంకా చాలా ఉంటాయి బట్ అంత టైం లేదు చూసేదానికి. చాలా మంచి ఫీచర్ తీసుకొచ్చారు. ఇంకా చాలా చాలా ఉంటాయి బట్ చెక్ చేయాలి, అంత టైం లేదు. ఇఫ్ పాసిబుల్ వేరే ఎవరి దగ్గర ఈ సామ్సంగ్ S24 సిరీస్ ఎవరైనా మా ఫ్రెండ్స్ కొంటే తెప్పించి నేను బాగా చెక్ చేసి మీకు ఇంకొక వీడియో తీసుకొస్తాను కావాలంటే. సో అది వాళ్ళ వీడియో అయితే. వీడియో మీద లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వస్తుంది. బాయ్, జై హింద్.